నమస్కారం. నేను చందు. నిర్ణయాత్మక శక్తి మనిషి మానసిక చర్యల్లో అతి సున్నితమైంది. అతడు తీసుకునే నిర్ణయాలు, అతడి జీవన గమనం అన్ని దశల్లో ఆ నిర్ణయాలతోనే ముడిపడి ఉంటుంది. జీవితాన్ని మలుపులను తిప్పుతుంది. నిర్ణయాత్మకత అనేది మనిషికి అతడి విజ్ఞత, వివేకాల నుంచే లభించే మానసిక శక్తి. నేను ఈ పని చేసి తీరగలను అంటూ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగల మనుషుల్లోనే అది కనిపిస్తుంది. నిర్ణయాత్మకత లోపించిన మనిషి ఏ పని చేయలేడు. చేయగలనని చెప్తుంటాడు, దాటవేస్తాడు, చేసి చూపించడు, కాలయాపన చేస్తాడు, తటస్థుడిగా తప్పించుకుని తిరుగుతాడు. ఒక నిర్ణయానికి రావాల్సి ఉన్నప్పుడు మనుషులెందరికో అది కష్టతరమైన అభ్యాసంగానే కనిపిస్తుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందుకే కొందరు కారణ జన్ములను పెంచుకొని కీర్తి సాధించారు. అశోకుడు భరతఖండమంతా తన ఏకఛత్రాధిపత్యం కిందికి రావాలని జైత్రయాత్ర సాగించాడు. లక్ష్యానికి చేరువలో ఉన్న కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతం కల్లారా చూశాక మరెన్నడూ యుద్ధాల జోలికి పోరాదని నిర్ణయించుకున్నాడు. బౌద్ధ మతం స్వీకరించి బౌద్ధానికి విశ్వవ్యాపకత లభింపజేశాడు. ఆది శంకరులు ఆత్మజ్ఞాన సాధనలకు అనువైన మార్గం సన్యాసమని భావించారు. కన్న తండ్రి కాదన్న ప్రాధేయపడిన పిన్న వయస్కుడిగానే సన్యాసిగా మారిపోయాడు. ఆ నిర్ణయం ఆది గురువుగా ఆయన కీర్తి పొందడానికి కారణమైంది. అద్వైత సిద్ధాంతకర్తగా హైందవ ధర్మానికి పునరుజ్జీవం ఇచ్చిన వారిగా ఆయన అజరామరులయ్యారు. సత్యం, అహింస, సహాయ నిరాకరణలు సాధనాలుగా మహాత్ముడు తాను అనుకున్నది సాధించారు. సంకల్ప బలానికి నైతిక విలువల దన్ను ఉన్నప్పుడు నిర్ణయాత్మక శక్తికి ఎదురుండదు. మహాత్ముడిది నిరూపించాడు. కర్మలను ఆచరించే క్రమంలో తన నిర్ణయాలను భగవంతుడి నిర్ణయాలనడం మనిషికి పరిపాటి. భగవన్ నిర్ణయాలని ఉండవు. భగవంతుడు మనిషికి నిర్ణయాత్మక శక్తి ఇచ్చాడు. దాన్ని తన విచక్షణతో సముచితంగా ఉపయోగించుకోమన్నాడు. ధర్మ భ్రష్టుడవుతున్న వానర రాజు వానికి తనతో విరోధం లేకపోయినా అతన్ని వధించడానికి రాముడు సంకోచించలేదు. రాక్షస స్వభావం కలిగిన రాజులైన జరాసంధుడు, సైంధవుల సంహారం కృష్ణుడి ఆమోదంతోనే జరిగింది. స్పష్టత లేని నిర్ణయాలతో మనిషి సాధించగలిగేది ఏముండదు. అతడి నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశం వివరణలు అడగకుండానే అర్థం కావాలి. దురుద్దేశం ఉంటే ఎప్పటికైనా అది బయటపడక మానదు. చెప్పుడు మాటలు విని తీసుకున్న నిర్ణయాలు అనూహ్యమైన తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. రామాయణంలో మందర మాట విని కైకేయి తీసుకున్న నిర్ణయం అటువంటిదే. వ్యక్తుల్ని భయపెట్టి బాధలకు గురిచేసే నిర్ణయాలు బాధితుల్లో తిరుగుబాటుకు కారణమవుతాయి, ప్రతీకార చర్యల్ని ప్రోత్సహిస్తాయి. సకాలంలో కార్యరూపం దాల్చని నిర్ణయాలతో కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ధన, మాన, ప్రాణ నష్టాలు మూడింటికి మార్గం ఏర్పడుతుంది. గుణాత్మకమైన నిర్ణయాత్మకతతో మనిషి లౌకిక జీవితం మెరుగుపడుతుంది. అంతులేని అనర్థాలంటుకుంటున్న ఎన్నింటికో పరిష్కారం లభిస్తుంది. జీవితంలో విజేతలనిపించుకున్న వారంతా సరైన నిర్ణయాలు సందర్భోచితంగా సకాలంలో తీసుకున్నవారే అని జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రాసిన అంతర్యామి ఇది. నిర్ణయాత్మక శక్తి. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.